ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఈ మాటలు ఇర్మియా ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల పక్షంగా సేవ చేయటానికి ఇర్మియాను తన యొక్క దాసునిగా పిలుస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇర్మియా అంటున్నాడు, అయ్యో నేను బాలుడనే ప్రభువా అంటున్నాడు. నీవు బాలుడవనవద్దు అని ప్రభువు సెలవిస్తూ, మరి ఇశ్రాయేలీలకు ప్రవక్తగా దేవుడు తనను నియమిస్తూ ఉంటున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో కూడా నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిపూర్ణ కాల సేవ పరిచర్య నిమిత్తం ఒకవేళ దేవుడు నిన్ను పిలుస్తున్నట్లయితే ఇర్మియాలాగా మనం భయపడకుండా విధేయత చూపించి ఆయనకు లోబడినప్పుడు దేవుడు నిన్ను తన చేతిలో బలమైన సాధనంగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు భయపడు మనుషుల చేతికి దేవుడు నిన్ను అప్పగించను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మోషేతో దేవుడి మాటలు తెలియజేస్తూ వచ్చినాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనములో, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దైవజనమ, మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు ఈరోజు నీకును తోడై ఉంటున్నాను అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు భయపడు మనుషుల చేతికి దేవుడు నిన్ను అప్పగించను అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన వాడు, నీతిమంతుడు గనుక అలాగూ చేయునని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు అని దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు యెహోషువతో మాట్లాడుతూ వచ్చిన మాటలను మనం జ్ఞాపకం చేసుకునవచ్చును. ఇర్మియాకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించి తీరానికి చేర్చేవాడుగా ఉంటున్నాడు. అలాగే ఆయనపై విశ్వాసం ఉంచి మనము ముందుకు సాగుదుము గాక.